గూడూరు నియోజకవర్గంలో 2024 సంవత్సరంలో జరిగినటువంటి ఎన్నికలలో హామీలలో భాగంగా నారా లోకేష్ గారు, అదే మరిగా ముఖ్యమంత్రి గారు ఈ ప్రాంతంలో ఉన్నటువంటి శాసనసభ్యులు గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. తద్వారా ఎన్నికల్లో లబ్ధి పొంది అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని మర్చిపోయి తిరుపతి జిల్లాలోనే కొనసాగిస్తాము అని చెప్పడం దుర్మార్గం. మేము అడుగుతున్నాం, కాంగ్రెస్ పార్టీ తరఫున గూడూరు ప్రాంతానికి జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసేటటువంటి అన్ని వస్తువులు ఉన్నాయి. ఇక్కడ వనరులు ఉన్నాయి, మానవ సంపద ఉంది, ఖనిజ సంపద ఉంది, శ్రీహరికోట అంతరిక్ష కేంద్రం ఉంది, కృష్ణాపట్నం పోర్టు ఉంది, రాబోయేటటువంటి దుగరాజపట్నం పోర్టు ఉంది, సిసిటి, మేనకూరు సెజ్, ఇక్కడ ఎంతో అభివృద్ధి చెందినటువంటి ప్రాంతం ఇదంతా కూడా. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మైకా కానివ్వండి, క్వార్జ్ కానివ్వండి, పల్స్పర్ కానివ్వండి, సిలికా కానివ్వండి, ఇసుక కానివ్వండి, ఖనిజ సంపద కోట్లాది లక్షల కోట్లు సంపాదించుకున్నటువంటి ప్రాంతం ఇది. ప్రభుత్వానికి ఎంతో రాబడి ఈ ప్రాంతం నుంచి వస్తూ ఉన్నటువంటి సందర్భం. ఇవాళ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మనుషుల యొక్క యాస కానివ్వండి, భాష కానివ్వండి, వారి వస్త్రధారణ కానివ్వండి, వారి ఆహారపు అలవాట్లు కానివ్వండి, సంస్కృతి సంప్రదాయాలకు అన్నిటికీ ఈ 4 నియోజకవర్గాలు ఒక విధంగా ఉన్నటువంటి పరిస్థితి. అటువంటి పరిస్థితిలో ఈ గూడూరుని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి సర్వేపల్లి, వెంకటగిరి, గూడూరు, సూళ్లూరుపేటలను కలిపి ఒక జిల్లాగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. దీనికి సంబంధించి ఎన్నో మార్లు ఇప్పటివరకు దరఖాస్తును కూడా ప్రభుత్వానికి పంపడం జరిగింది. కానీ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు అనాలోచిత నిర్ణయాల వల్ల గూడూరుని విస్మరిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఈ ప్రాంతం నుంచి పరిపాలన సాగించినటువంటి ముఖ్యమంత్రులు కానివ్వండి, రెవెన్యూ శాఖ మంత్రులు, ఆర్థిక శాఖ మంత్రులు, ఎంతోమంది మంత్రులుగా పనిచేసినటువంటి సందర్భం. కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వాల్లో 15 సంవత్సరాలు కేంద్ర మంత్రిగా పనిచేసినటువంటి నాయకులు ఈరోజు ఎక్కడ పోయారు? గూడూరుని ఎందుకు మర్చిపోతున్నారు మీరని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి తెలుగుదేశం కానివ్వండి, బీజేపీ కానివ్వండి, జనసేన కానివ్వండి, మీ వైఖరేందో ముందు ప్రజలకి చెప్పాల్సినటువంటి పరిస్థితి లేదా అని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను. ప్రజలందరూ దీని మీద ఆలోచన లేనప్పుడు మీరే పురిగొల్పి వారందరినీ కూడా రెచ్చగొట్టి ఇవాళ చలి కాసుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి. దీనిలోంచి బయటికి రండి. వెంటనే మీరు మీ యొక్క ఆలోచనలను పునరుద్ధరించుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఈ గూడూరుని జిల్లాగా ప్రకటించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ తరఫున నేను డిమాండ్ చేస్తున్నాను. ఈ ప్రాంతంలో చదువుకున్నటువంటి ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కర్షకులు, కార్మికులు అందరూ కూడా గూడూరుని జిల్లాగా కావాలని చెప్పి కోరుకుంటూ ఉన్నారు. వారి యొక్క ఆశయాలను కొనసాగిద్దాం. వారికి మీరు అందరూ కూడా రాబోయేటువంటి తరాలకి జిల్లాగా ప్రకటించి మీ యొక్క మంచి పేరును మీరు నిలుపుకోవాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని నేను కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై కాంగ్రెస్.